వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 'సంక్రాంతి కోసనం' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయింది. సీనియర్ హీరోల్లో తొలి 300 కోట్ల మార్కును అందుకున్న హీరోగా విక్టరీ వెంకటేష్ నిలిచారు. ఈ చిత్రం 22వ రోజు కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ మూవీని 80 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించగా 42 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 43 కోట్ల షేర్, 85 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. ఎవరూ ఊహించని విధంగా తొలి వారంలో 200 కోట్ల వసూళ్లను రాబట్టి కేవలం 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ను కంప్లీట్ చేసి ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు 100 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది ఈ చిత్రం. సంక్రాంతి కోసనం సినిమా ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుక్ మై షోలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ మూవీ ఏకంగా 3.5 మిలియన్ టికెట్లు బుకింగ్ జరిగినట్లు యూనిట్ వెల్లడించింది. ఇక 22వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే వర్కింగ్ డే కావడంతో వసూళ్లు కాస్త తగ్గాయి. మంగళవారం 2 కోట్ల వరకు వసూలు సాధించబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి వెంకీమామ రికార్డుల వేట కొనసాగిస్తున్నారనే చెప్పాలి.